దాదాపు 25 రోజులు అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని నియోజకవర్గం రావడం అయితే జరిగింది. అయితే ఈ అంశాలపైన చర్చించడానికి మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ నమస్తే. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీకు ప్రత్యేకమైన పాయింట్ ఏం దొరికిందంటారు? ఈ అసెంబ్లీ అన్నది ప్రజాస్వామ్యంలో ఒక దేవాలయం లాంటిది. ప్రజల సమస్యలు అక్కడ చర్చించబడతాయి. స్పీకరు సమక్షంలో ప్రభుత్వానికి మనం ఎన్నో రకాల నివేదికలు చేస్తాం. ఒకటి మన అభివృద్ధి కానీ మన ప్రజల సంక్షేమానికి ఇలా చేయాలా అని సలహాలు సూచనలు ఇస్తాం. అలాగే ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలని ఎప్పటికప్పుడు ఎత్తి చూపి ఇది నిర్మాణాత్మకంగా ఇలా చేయకూడదండి, ఇలా చేస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తాం. తప్పులు సరిచేసే ప్రయత్నం చేస్తాం. వాదోపవాదాల ద్వారా ఏది మంచిది అని ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ద్వారా ప్రజలకు చట్టాల రూపంలో బయటికి వస్తాయి. ఇది అసెంబ్లీలో జరిగేటువంటి కార్యక్రమం. దీన్ని సమర్థవంతంగా చేయగలిగినాం. ఈసారి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైన బడ్జెట్ని ప్రవేశపెట్టింది. మా ప్రజలకు ఉపయోగకరమైన ఈ బడ్జెట్లో కూడా చిన్న చిన్న తప్పులు ఉంటాయి. వీటన్నిటిని కూడా సలహాల సూచనల రూపంలో ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఆదోని ప్రజల వైపు నుంచి మనము వాళ్ళ గొంతుకగా వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కూడా ఈసారి జరిగింది. 15 రోజులు సభ జరిగితే 15 రోజులు నేను మాట్లాడే అవకాశం నాకు ఆదోని ప్రజలు ఇచ్చినారు. వాళ్ళకు సదా కృతజ్ఞతతో ఉంటాను నేను. సార్, రాష్ట్ర వ్యాప్త సమస్యలు అయితేనేమి మీరు ఫోకస్ చేశారు. అయితే ఆదోని సమస్యల్ని పెద్దగా అక్కడ చూపించలేదన్న చర్చ నడుస్తుంది. దీనికి ఏం సమాధానం? ఇప్పుడు నేను 15 రోజులు మాట్లాడినాను. 15 రోజుల్లో మొట్టమొదటి నేను రాయలసీమలో కానీ మన ఆదోని చుట్టుపక్కలకు సంబంధించినటువంటి చిన్న బిడ్డలు చదువుకోవడానికి హాస్టళ్ళు కావాలా, స్కూల్స్ కావాలా అనే విషయం మనం మాట్లాడినాం. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి ఆదోని జిల్లా చేయాలి, మండలాల విభజన చేయాలన్న ఆలోచన విధానానికి ఏదైతే ఉందో దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే చెప్పడం జరిగింది. అలాగే ఆదోనిలోని ముస్లిం మైనారిటీలకు సంబంధించిన సమస్యల్ని చాలా ఎఫెక్టివ్గా చెప్పగలిగినాం. అక్కడ వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పగలిగినాం. అలాగే ఆదోనిలో రోడ్ల అవసరం కానీ, ఇక్కడ అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలు కానీ, ఇక్కడ కల్తీ ఆహారానికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా ఇక్కడ ఈ విద్యుత్తుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా అన్నిటినీ కూడా మనం ప్రాపర్గా చెప్పగలిగినాం. నేను 15 అంశాల్లో 7 అంశాలు రాష్ట్రం మొత్తానికి సంబంధించినవి అయితే 8 అంశాలు స్పెసిఫిక్గా మన కర్నూలు జిల్లాకి ఆదోనికి సంబంధించిన అంశాలు చెప్పగలిగినాను. కాబట్టి నాకు సంతృప్తినిచ్చినటువంటి అసెంబ్లీ సెషన్స్ ఇవి. ఆదోని విషయంలో కేవలం మీరు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు, గట్టిగా గళం విప్పుతున్నారు, కానీ ఇక్కడ రిజల్ట్ ఏం లేదు అన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఆయన అయితే మీరు వాక్కుకి ఫలితం ఏం కనపడట్లేదని విమర్శిస్తున్నారు. సహజంగా ప్రభుత్వం దృష్టికి 30-40 సంవత్సరాలుగా ఆదోనికి సంబంధించిన సమస్యలు ఎవరూ కూడా అసెంబ్లీలో చెప్పి ఎరుగరు. ఎందుకు అలా చెప్తున్నానంటే రికార్డ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళి లైబ్రరీకి వెళ్ళామనుకోండి, అక్కడ రికార్డ్స్ దొరుకుతాయి. రికార్డ్స్లో నేను వెతికాను ఆదోని సమస్యల్ని గత 30 సంవత్సరాలుగా, గత 40 సంవత్సరాలుగా ఎన్నిసార్లు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది అని అంటే 0 చూపిస్తూ ఉంది అక్కడ. అంటే ఎప్పుడు కూడా అలవాట్లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ఆదోని గురించి గట్టిగా మాట్లాడడం జరిగింది. అంతకుముందు ఎమ్మెల్యేలను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. అప్పుడు వాళ్ళు అవకాశాలు తీసుకొని ఉండొచ్చు, తీసుకోకపోయి ఉండొచ్చు, వాళ్ళు ప్రస్తావించిన అంశాలు వేరే ఉండొచ్చు. నేను వాళ్ళని తక్కువగా చూడడం నాకు ఇష్టం లేదు. నా ఉద్దేశం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎఫెక్టివ్గా ప్రతిరోజు కూడా ఆదోని అంశాలని లేదా ప్రజలకు సంబంధించిన అంశాలని ఆదోని ఎమ్మెల్యేగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాను. అది బేసిక్గా ప్రతి ఒక్కరు చేయాల్సిన అంశం. అసెంబ్లీలో 122 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు. మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు 175 మంది. మిగతా వాళ్ళు అసలు మాట్లాడనే లేదు. ఆ 122 మంది మాట్లాడిన వాళ్ళలో బాగా మాట్లాడిన వాళ్ళ మొదటి 10 మందిలో నేనున్నాను తప్పనిసరి. అది ఆదోనికి గౌరవం. రెండవది, మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని తీసుకెళ్ళిన తర్వాత ప్రభుత్వం చట్టాలు చేసే సందర్భంలో ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యి ప్రాపర్గా, ఉదాహరణకు మాకు రోడ్లు లేవు అని నేను గట్టిగా అసెంబ్లీలో మాట్లాడినాను అనుకోండి, రోడ్లకు సంబంధించిన శాఖ మంత్రి దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ రోడ్లు శాంక్షన్ చేయాల్సిన సమయంలో మనకు కొంచెం ఎక్కువ వాటా ఇస్తాడు. ఇది జరిగేది. కాబట్టి నేను మాట్లాడడానికి, డబ్బులు వచ్చి ఇక్కడ పని చేయడానికి కొంత టైం పడుతుంది. అంతే తప్ప నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ రోడ్లు వచ్చేవు, నేను అక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ మంచినీళ్ళు వచ్చేవు, నేను అక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి జిల్లా ఇచ్చేరు ఇక్కడ.
బట్ ఇవన్నీ కూడా రికార్డ్స్లో నోట్ చేయబడతాయి, రికార్డ్స్లో ఉంటాయి. తప్పనిసరిగా ప్రజల గొంతుకగా ప్రజల సమస్యలని అక్కడ మనం రికార్డ్ చేయగలుగుతాం. సార్, ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ని బాలికల హాస్టల్గా మారుస్తానని జనాలకు చెప్పారు. ఎప్పుడు మారుస్తున్నారు? వీలైనంత తొందరగా మార్చేస్తారండి. దాంట్లో వెనుక్కు తగ్గే ప్రశ్నే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆఫీసు, పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ అక్రమ కట్టడం, ఆక్రమించుకొని కట్టుకున్న కట్టడం, ప్రజల డబ్బులతో దుర్వినియోగం చేసి కట్టినటువంటి కట్టడం, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి స్పష్టంగా నేను చెప్పాను. ఆ విధానం నాది. సో దానికి సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. లేదు ఇది మాదే అని కోర్టులో పోట్లాడుతూ ఉన్నారు. కోర్టు కేసుని జాగ్రత్తగా ఫాలో చేస్తూ ఉన్నాం. ఏదో ఓ రోజుకు సరైన తీర్పు వస్తుంది. వచ్చిన వెంటనే దాన్ని తీసుకొని ప్రభుత్వం దాన్ని తీసుకుంటుంది. ప్రభుత్వ బాలికల హాస్టల్ చేస్తుంది, అనుమానం లేదు. సార్, సాయి ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించకుండా మీకు ఆయనకు మధ్యలో ఒక డీల్ కుదిరింది అన్న ఒక చిన్న చర్చ నడుస్తుంది ప్రజల్లో. దీనికి మీరేం సమాధానం చెప్తారు? సాయి ప్రసాద్ రెడ్డి విషయంలో ప్రాణం పోయిన డీళ్ళు గీళ్ళు నేను ఎప్పుడూ కూడా, అంటే నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. సాయి ప్రసాద్ రెడ్డికి నాకు వ్యక్తిగతంగా ఏ గొడవ లేదు. సాయి ప్రసాద్ రెడ్డి అంటే నా కోపం, దాంట్లో ఏం అనుమానం కూడా లేదు. ఎందుకు కోపం అని అడగాల. ఆదోనిని సర్వనాశనం చేసినాడని కోపం, ఆదోని ప్రజల ఆస్తులు లాక్కున్నాడని కోపం, ఆదోని కనీసపు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని కోపం, కబ్జాలు చేసినాడని కోపం, ఆ కూటమి నాయకుల మీద లేదా సామాన్య ప్రజల మీద ప్రశ్నించిన వాడి మీదంతా దౌర్జన్యం చేసినాడని కోపం, బెట్టింగ్లు చేయించినాడు, సొంతగా తన ఇంట్లోనే పేకాట క్లబ్ నడిపినాడని కోపం, ప్రజల ఆస్తులతో ఆడుకున్నాడు, దుర్వినియోగం చేశాడు, తనకు వచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని కోపం. ఇన్ని కోపాలున్న వ్యక్తులతో కాంప్రమైజ్ ఏమిటండి? అసలు దుర్మార్గుడు. ఆదోని ప్రజలకు వైఎస్ఆర్సీపీలో నేను కార్యకర్తలను ఎవరిని ఏమని, ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు నన్ను బట్టి నా పార్టీలో మనుషులు ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి కార్యకర్త చెడ్డవాడని నేను చెప్పను. ఎంతోమంది మంచివాళ్ళు కూడా ఉంటారు, దాంట్లో నాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు. అంతవరకు నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కానీ ఇంకే డీల్ అని కానీ అట్లాంటి కల్లో కూడా రావడానికి వీల్లేదు. ప్రజలకు స్పష్టంగా ఉంది, ప్రజలు చాలా క్లీన్గా ఉన్నారు. ఎవరితో నేను ఆదోనిలో డీల్ కుదుర్చుకోవాల్సిన అవసరమే లేదు. డీల్ కుదుర్చుకోవడం ఎమ్మెల్యే పని కాదు, ప్రజలకు సేవ చేయడమే ఎమ్మెల్యే పని. సార్, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలే ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. మరి మీరు వచ్చాక ఇవన్నీ పారద్రోలుతానని చెప్పారు, కానీ జరగలేదు. దీనికి ఏం సమాధానం చెప్తారు? 100% గత ప్రభుత్వంలో జరిగిన అంశం ఒక్కటి జరిగినా ఆదోనిలో ఒప్పుకోను. ఎవరైనా సరే, ఏ సమస్య అయినా సరే, పలాని చోట్ల ఇలా అన్యాయం జరిగిందని నా దగ్గరికి వస్తే మొట్టమొదట నేను స్పందిస్తాను. దాని మీద అంతు చూస్తాను. దాన్ని కబ్జాలు ఉండకూడదంటే ఉండకూడడానికి వీలే లేదు. కబ్జాలు మళ్ళీ జరిగినాయని పత్రికల్లో వచ్చిన ప్రతిసారి, మీలాంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రతిసారి కూడా నేను స్పందిస్తూ ఉన్నాను, దాని మీద చర్యలు తీసుకుంటా ఉన్నాను. మీరే చూశారు మొన్న సర్వే నెంబర్ 91లో కూటమి నాయకులే ఆక్రమించుకుని దాన్ని పాటలు వేస్తున్నారని మీ ఛానల్లో వస్తే నేను వెళ్ళి దాన్ని అంతా క్లియర్ చేయించి ఈరోజు దానికి కంచె వేసి ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం అనే బోర్డు పెట్టి మళ్ళీ వీడియో పెట్టాను. అలాగే పేపర్లో ఏ వార్త వచ్చినా సరే, యూట్యూబ్ న్యూస్లో ఏ వార్త వచ్చినా సరే, లేదా ప్రజలు ఎవరన్నా వచ్చి అయ్యా ఎవరన్నా ఆక్రమించుకున్నారో లేకపోతే తప్పు జరిగిందన్న ప్రతి ఒక్కరికి కూడా నేను బాధ్యతగా నిలబడి అందుబాటులో ఉండి దాని సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తాను. బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేని నేను. అంతేకాని గత ప్రభుత్వంలో జరిగినట్టు చేస్తే నాకు వాళ్ళకు తేడా ఉండాల్సిన అసలు సంబంధమే లేదు. నక్కకు నాగలో కారికి ఉన్నంత తేడా ఉంది. ఈరోజు మీరు సామాన్య ప్రజలు రోడ్డు మీద పోయి అడగండి, సంతోషంగా ఉన్నాం, ఈరోజు గొడవలు లేవు, కబ్జాలు లేవు, ఈరోజు రౌడీజం లేదు, గూండాయిజం లేదు, దొంగ కేసులు లేవు అని చెబుతున్నారా లేదా? ప్రజలు పోయి ఇదే మైకి పెట్టి అడగండి, ప్రజలు సమాధానం చెబితే నేను దానికి డెఫినెట్గా ఈరోజు బాధ్యతగా ఉంటున్నా. ఏమాత్రం అనుమానాలు, తప్పులు జరిగినాయి, తప్పులు జరగట్లేదు. పేపర్లు ఎందుకు వస్తా? తప్పు జరగకపోతే మీలాంటి వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు నా దగ్గరికి? పలానా చోటు తప్పు జరిగింది పలానా మీరు చెప్తున్నారు కదా. కానీ జరిగిన ప్రతి తప్పుని సరిచేస్తున్నామా లేదా, ప్రతి తప్పు మీద విచారణ చేసి శిక్షిస్తున్నామా లేదా అని ఒక్కసారి చూడాల్సిన అవసరం. 352 సర్వే నెంబరు అది ఎంతో ఫేమస్ అయిపోయింది ఆదోనిలో. వాళ్ళు ఆ బాధితులు కూడా మీ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి న్యాయం జరగలేదు. ఆ సర్వే నెంబర్ కూడా మీకు దాదాపు 1.5 కోటి డబ్బు మీకు ముట్టింది అన్న చర్చ మొదలైంది. ఏం చెప్తారు? ఎవడికి వాడు నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నా,
ఎవడైనా సరే డబ్బులు ఇచ్చినామో, డబ్బులు పెట్టినామో, ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చినామంటే దయచేసి నన్ను వచ్చి వెరిఫై చేసుకోండి ఒకసారి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకునే ప్రశ్నే లేదు, ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించే అవసరమే లేదు. దేవుడు నాకు ఇవ్వాల్సినంత ఇచ్చినాడు, ఇంకా చేయాల్సిన పనే లేదు. గత ప్రభుత్వంలో ఏది చేశారో తప్పుల్ని సరిచేయాలి. 352 సర్వే నెంబర్ స్పష్టంగా దాని మీద నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని పూర్తి సర్వే చేశాం. దాని మీద పూర్తి రిపోర్టు తయారవుతూ ఉంది. అయిన తర్వాత ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ రిజిస్ట్రేషన్లు చేయిస్తాం. సమయం పడుతుంది, ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏ చిన్న పని అయినా సరే కొంత. అలాగే 444 అని ఇంకొక సర్వే నెంబర్ కూడా ఉంది, అది కూడా పాపులర్ సర్వే నెంబర్. దానికి సంబంధించిన మనుషులు మీరు డోర్ వేస్తే బయట ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఇట్లా. అలాగే 314, 15 అనే సర్వే నెంబర్లు తిరుగుతూ ఉన్నారు, 630 సర్వే నెంబర్లు తిరుగుతూ ఉన్నారు, 162, 163 అనే సర్వే నెంబర్ తిరుగుతారు. ఇట్లా ఎన్నో సర్వే నెంబర్లు వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వీళ్ళందరూ బయట చెప్పుకునేది మాత్రం ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తుండొచ్చు కాక, మేము ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చేసాము, అది చేసాము, ఇది చేసాము చెప్పండి. చెబితే గమనైపోవాలిగా. మరి ఇవన్నీ ఎందుకు నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నా, ఇవన్నీ ఎందుకు ప్రజల మధ్యలో పెడతా ఉన్నాను, ఇవన్నీ ఎందుకు మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి మీరు చెప్పారు ప్రభుత్వ భూమి ఎవరో తీసుకున్నారని, వాళ్ళు కూడా నేను అడిగితే డబ్బులు ఇవ్వరా, నాకు డబ్బులు ఇచ్చే సర్దుకోరా. మరి ఎందుకు దాన్ని కంచె కట్టి ప్రభుత్వ భూమిని బోర్డు ఎందుకు పెట్టాను నేను? పెడితే నాకేమొస్తుంది? పోనీ డబ్బులు తీసుకుంటే అలా బోర్డు పెడితే ఊరుకుంటారా? సాధ్యం కాదు కదా. సో దయచేసి ఆదోనిలో ఎవడన్నా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు పుట్టించే వదంతులు కానీ, లేదా ఇంకెవడన్నా వచ్చి ఎమ్మెల్యే డబ్బులు తీసుకున్నాడు, ఎమ్మెల్యే డబ్బులు దాంట్లో సర్దుకున్నాడు అనేటువంటి మాటలు దయచేసి నమ్మద్దు అని నేను కోరుకుంటున్నాను. ఏదన్నా ఉంటే నేరుగా మీలాంటి వాళ్ళు మైకులు పెట్టి ఎప్పుడన్నా అడగచ్చు నన్ను, ఏమయ్యా డబ్బులు తీసుకున్నావంట, లేదా పలానా ఏందంట, వాళ్ళు ఎందుకు శిక్షించలేదు, వీళ్ళు ఎందుకు శిక్షించలేదు అని అడిగే ఆ స్వేచ్ఛ నేను ఈరోజు మీడియా అందరికీ ఇచ్చాను. పోనీ మీ స్వేచ్ఛ మీకు ఇంతకుముందు ఉండేదా? ఇంతకుముందు ఎమ్మెల్యే అని మీరు ఇలా ప్రశ్నించగలిగేవాళ్ళ? ప్రశ్నించినాం సార్. సంతోషం, ప్రశ్నించి ఉంటే వెరీ గుడ్. మీకు సమాధానం ఇంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందంటే మరీ సంతోషం. కానీ నేను ఏ రోజైనా మీ అందరినీ కూడా, మీరే కాదు సామాన్య ప్రజలు కూడా నన్ను ప్రశ్నించవచ్చు, సామాన్య వ్యక్తులు వచ్చి నాతో మాట్లాడవచ్చు, ఎవరన్నా వచ్చి నా దగ్గర వాళ్ళ సమస్యను ప్రస్తావించవచ్చు అనే స్వేచ్ఛనిచ్చినాను ఈరోజు ఆదోనిలో ప్రజలందరికీ కూడా. అందరూ సంతోషపడతా ఉన్నారు, ఎంజాయ్ చేస్తాను, ఆ స్వేచ్ఛను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నన్ను విమర్శించిన వాడిని నేను ఏ రోజు ఏమనలేదు. మీరు గమనించండి, గత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆటో పిల్లవాడు విమర్శించినాడని వాడిని తీసుకెళ్ళి కొట్టడం, వాడి మీద కేసులు పెట్టడం, ఎంత భయానకమైన సమస్య ఆటో వాడి గురించి తెలిసి మీకు అందరికీ కూడా. నన్ను కూడా ఎంతోమంది సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉంటారు, పత్రికా సమావేశాలు పెట్టి విమర్శిస్తారు. నేను దాన్ని సద్విమర్శగానే తీసుకుంటాను. ఏదైనా నాలో తప్పులు ఉంటే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తానే తప్ప ఏ రోజు కూడా నేను పెట్టాలంటే నన్ను విమర్శించిన ప్రతిగుడి మీద కేసులు పెట్టవచ్చు, కానీ నేను అలా చేయట్లేదు. వాళ్ళు మార్పు రావాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి ఎవరన్నా ఉంటే, లేదా మా వైపు నుంచి కూటమి నాయకులు ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళని కూడా సరిచేయాలి. ఆదోనిని సంతోషంగా పెట్టాలి, ఆదోనిని ప్రశాంతంగా పెట్టాలి, ఆదోనిలో ఏ మనిషికి కష్టం ఉండకూడదు అని కోరుకునే వ్యక్తిని నేను. కాబట్టి ఇవి తప్పనిసరిగా మీరు ప్రశ్నిస్తూ ఉండాలి, మేము సమాధానం చెప్తూ ఉండాలి. సబ్ రిజిస్టర్ నెల సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మామూలు ముట్టడం కానీ, అయితే వైన్ షాపుల నుంచి మామూలు వసూలు చేయడం, ఇవన్నీ అవాస్తవం అంటారా? 100% ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎవరో మామూలు ఎందుకు ఇస్తారండి? ఆలోచన చేయండి. తప్పు చెయ్యమని అవకాశం ఇస్తేనే మామూలు ఇస్తాడు, లేకపోతే ఎందుకు మామూలు ఇస్తాడు? మీరు తీసుకురండి, మీరు చెప్పినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, లేదా మీరు చెప్పినటువంటి ఇంకేదన్నా విషయంలో తప్పు జరిగింది అనే అవకాశం వస్తే నేను దాన్ని వెంటనే విచారణ చేస్తున్నా. మరి డబ్బులు ఎందుకు ఇస్తారండి కదా? వదంతులు ఉంటాయి అన్నీ కూడా. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు. ఎవడు ఊరికే డబ్బులు ఇవ్వడు, ఎవడు కూడా వాడు పని వాళ్ళు చేసుకుంటే ఊర్లో అందరి దగ్గర వసూలు చేస్తున్నాం మనం. అట్లా చేయట్లేదు కదా. వైఎస్ఆర్సీపీ వదంతులు అయితే నమ్మకండి. డబ్బులు తీసుకున్నట్టు ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నా కూడా తాను నిక్కచ్చిగా సరెండర్ అవుతాననే విషయాన్ని అయితే క్లారిటీగా ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు స్వేచ్ఛనివ్వడం ఎలాగైతే ఉందో, రాబోయే రోజుల్లో కూడా తాను ప్రజలకు స్వేచ్ఛను కంటిన్యూ చేస్తారు అన్న విషయాన్ని అయితే మనకు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు క్లారిటీ ఇచ్చారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్, రాజారంగ, సిఆర్ న్యూస్.